కాబట్టి ఈ అగ్నిగుండం నుంచి, ఈ నరకాన్ని నుంచి ఎవడైనా తప్పిస్తాడేమో చూసుకోమన్నాడు. ఎవరు తప్పించలేరు. ఎవరల్ల కాదు. ఎవడ తప్పించడానికి శక్తివంతుడు లేడు, సమర్థుడు కూడా అసలు భూమి మీద లేడు. ఎందుకు తప్పించలేరు అగ్నిగుండం నరకాన్ని నుంచి? అందరూ పాపులే కదా. ఒక పాపిని ఇంకో పాపి ఎట్లా రక్షిస్తాడు? ఇప్పుడు నేనే జైల్లో కూర్చున్నాను, తర్వాత ఇంకొండ తీసుకొని జైల్లో పడేశారు. ఏంటబ్బాయి ఏంటి కథ అని జైలుకు నిన్ను బయట నేను మాట్లాడి నిన్ను బయటకు పంపిస్తానులే అన్నాను అనుకో, నాకే ఇక్కడ ఏమి లేదు, నాకే లేదు, మళ్ళీ ఆడికి మళ్ళీ హామీ ఇయటం అట్లా ఉంటుంది అనమాట. అది మనకే దారి లేదు, ఎవరికో దారి చూపిస్తాడు. గుడ్డోడికి దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతాడు అన్నాడు యేసుప్రభు. అందుకే గోతులో పడతాడు కదా. ఈడే గుడ్డోడు. ఏంట్రా కనపడతలేదా? నా చేపట్టుకో తీసుకెళ్తా, నా చేపట్టుకోరా లాక్కెళ్తా తీసుకెళ్తా నడు అన్నమాట. ఆడికి కళ్ళు కనపడక ఈడు గుడ్డుడు అన్న సంగతి ఆడికి తెలవదు. ఎందుకని ఆడు గుడ్డోడేగా. ఈ గుడ్డోడు ఇంకో గుడ్డోడికి తరపుకుని రా అని వెళ్తున్నారు. అక్కడ పెద్ద లోయ ఉంది, ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు ఇప్పుడు అన్నాడు యేసు ప్రభు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభులు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎవడైనా అగ్నిగుండం నుంచి కానీ లేదా నరకాన్ని నుంచి కానీ పాపాన్ని నుంచి కానీ తప్పించి రక్షించేది ఎవడైనా ఉన్నాడా? సవాల్. ప్రపంచానికే సవాల్. ఎవడల్లా కాదు. ఎందుకని అందరు గుడ్డోళ్ళే. దారి చూపించోడు ఒక్కడలేడు. ఒక్కడ కూడా దారి తెలియదు. పరలోకానికి దారి ఒక్కడ కూడా తెలియదు. అక్కడ తీసుకెళ్ళాలి అంటే మరణాన్ని తప్పించి తీసుకెళ్ళాలి. చచ్చినోడే కానీ మళ్ళీ తిరిగి బతికినోడు ఒక్కడ కూడా లేడు భూమి మీద. పోయినోడు పోవటమే తప్ప మళ్ళీ వచ్చినోడు ఉన్నాడా? చచ్చిపోయి బ్రతకగలిగిన వాడే దేవుడు అంటే, ఆయనే తప్పించగలడు. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మనందరి కొరకు చనిపోయి తిరిగి లేవగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఆయన చనిపోయి తిరిగి లేవగలిగాడు? ఆయన పాపి కాదా? ఆయన పాపి కాదు. ఆయన పాపి కాదంటే అసలు మరణం రాకూడదుగా. పాపం చేయనోడికి ఏం రాకూడదు? మరణం రాకూడదు. మరి ఈయనకి ఎందుకు వచ్చింది? మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మరణం వచ్చింది. ఇప్పుడు పాపం వల్లేగా మరణం వచ్చింది. యేసుప్రభు కూడా వచ్చిందా మరణం? మరి యేసుప్రభు ఎందుకు చచ్చిపోవాలి? పాపం చేయలేదు కదా. కాబట్టి మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. కానీ మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మళ్ళీ తిరిగి బ్రతికాడు ఆయన దేవుడు కాబట్టి. ఓకేనా? అలా తిరిగి లేచినవాడు భూమి మీద ఎక్కడన్నా ఎవడన్నా ఒక్కడన్నా ఉన్నాడా మీకు తెలిసి? ఎక్కడన్నా విన్నామా చరిత్రలో? దేవుడు బతికితే బతికిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చచ్చిపోయారు. కానీ అలా బ్రతికి అలా ఉన్నవాడు ఈయనొక్కడే. పరలోకంలో ఉన్నాడు, మళ్ళీ మన కోసం వస్తున్నాడు ఆయన. ఏమండి మరి ఈయన ఎందుకనే పాపం లేనివాడుగా ఉన్నాడు? ఈయన ఆదాములోంచి పుట్టలేదా? ఆదాముకి ఈయనకి సంబంధం లేదా? లేదు. ఆదాము రక్తానికి యేసుప్రభు రక్తానికి సంబంధం లేదు. మరియ రక్తానికి యేసుప్రభు రక్తానికి సంబంధం లేదు. ఈయన రక్తం దేవుని రక్తం అని అపోస్తుల కార్యాల్లో రాయబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. చాలామంది తెలియక శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు కదా. ఈయన శరీరమును బట్టి దావీదు సంతానంగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు అన్నాడుగా పౌలు అని అన్నాడు. అయితే ఈయన శరీరం మనిషి శరీరం లాగే ఉంది, కానీ ఆదాములో నుంచి వచ్చిన బీజం వల్ల పుట్టినోడు కాదు. ఈయన శరీరం పాప శరీరాకారంతో పుట్టి అని రాసింది. మన శరీరం పాప శరీరాకారాల ఇదే ఆకారంతో పుట్టాడు, కానీ ఆయన పాపి కాదు. అది గుర్తుపట్టాలి. ఈయన పాపి కాదు. మరి మరీ గర్భంలో పిండంగా రూపించబడినటువంటి విత్తనం ఏది? వాక్యమే. వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అది లెక్క. కాబట్టి వాక్యము శరీరాన్ని తొడుక్కొని వచ్చాడు. వాక్యమే శరీరధారి, అంతే తప్ప ఆదాము విత్తనం శరీరాన్ని ధరించలేదు. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వాక్యమైన దేవుడు శరీరాన్ని తొడుక్కొని మనిషికి భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఒక ఆదాములోంచి మనమంతా వచ్చామా? ఆయన పాప అయితే మన పాపులం అన్నామా? అలాగే కడపటి ఆదాము అని యేసుప్రభుని పిలిచారు. ఇప్పుడు కడపటి ఆదాములోనికి వెళ్ళాలి మనమంతా. ఆ ఆదామును
ఎలా పాపి అయ్యాడో ఆయన బట్టి పాపులం అయ్యాం. ఈ ఆదాము నీతిమంతుడు కనుక ఈయన బట్టి మనం కూడా నీతిమంతులం అవుతాం. కాబట్టి ఈయనే తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరి ఈయన 2025 ఏళ్ల క్రితం కదయా చచ్చిపోయి రక్తం కార్చింది. మరి అంతకుముందు ఉన్న సంగతి ఏంటి? అంతకుముందు ఉన్న జనాల సంగతి ఏంటి? మరి వాళ్ళకి ఎలా ఉపయోగపడుద్ది ఈ రక్తం? తర్వాత ఆయన చనిపోయిన కాలంలో ఉండడానికి ఉపయోగపడతాం ఆయన రక్తం. మరి ఇప్పుడు ఇవాళ మన సంగతి ఏంటి? మనకు ఎలా ఉపయోగపడుద్ది అని ఎవరైనా అడగవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం సర్వమానవాళి కోసం, అందరి కొరకు అని బైబిల్లో రాయబడింది. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. అందరూ అంటే ఆదాం మొదలుకొని ఆఖరే రేపు పుట్టబోయే ఆఖరి వాడి వరకు కూడా యేసు రక్తం ఉపయోగపడుతుంది. ఓకేనా? రేపు మనం నేర్చుకుపోయే అంశాలు కూడా ఇదే విషయాలు కొన్ని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయనే రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఆయన నజరేయుడైన యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. పాపులను రక్షించడానికి వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికే ఆయన వచ్చింది. ఓకేనా? కాబట్టి ఆయన ఒక్కడే రక్షించగలడు. నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, పాపం నుంచి ఆయన తప్పించగలడు. ఇక ఎవ్వడి వల్ల కాదు. ఇది మనం రాసి పెట్టుకోవచ్చు. ఎవ్వడి వల్ల కాదు. ఇక భూమి మీద దేవతలు అనబడ్డ వాళ్ళు కానీ, బాబాలు అనబడ్డ వాళ్ళు కానీ, దేవుళ్ళని పిలువబడ్డ వాళ్ళు కానీ అంతా మట్టి అయిపోయారు. ఒక్కడ కూడా లేడు. యేసు ప్రభువుల వారు మాత్రమే మనం తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకసారి దానియేలు గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, షద్రక్, మెషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు సిక్కులో పడ్డారు. ఒకసారి రాజుగారు ఏం చేశాడంటే పెద్ద ప్రతిమ ఒకటి నిలబెట్టాడు, బంగారంతో తయారు చేసి నిలబెట్టి, అందరు దీనికి నమస్కారం చేయాలి, పూజ చేయాలి, పలానా రోజు ఏర్పాటు చేస్తున్నానని ఆ రోజు ఏర్పాటు చేసి ఆ రోజున మొత్తం ఏర్పాటు చేసేసాడు. భజంత్రీలు వచ్చారు, బ్యాండ్ వాళ్ళు వచ్చారు, ఆటగాళ్ళు వచ్చారు, పాటగాళ్ళు వచ్చారు, వేటగాళ్ళు వచ్చారు, ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా వచ్చారు. ఆ బొమ్మ ముందు ఎగురుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. పొనకలు వచ్చాడు పొనకలు వస్తున్నాయి, పనకాలు పోసేవాడు పనకాలు పోతున్నారు. తిరణాల్లో పెట్టాడు, బూరల మూడు ఉన్నాడు, కొనుడు కొంటున్నాడు, బూదుడు ఊతున్నాడు, తిరుగుడు తిరుగుతున్నాడు. అబ్బా అసలు ఏమా ఉంది. మంచి తిరునాళ్ళు అంటారు చూశారు, అట్లా ఉంది ఆ రోజు. తిరునాళ్ళు అంటే ఏంటి? నాళ్ళు అంటే రోజులు, తిరు అంటే మంచి, మంచి రోజులు అని అర్థం. తిరునాళ్ళు అంటే అర్థమవుతుందా? తిరునాళ్ళు అంటే మంచి. తిరుపతి అంటే, పతి అంటే భర్త, తిరు అంటే మంచి, మంచి భర్త, మంచి మొగుడు అని అర్థం. తిరుపతి అంటే ఊరుంది కదా, తిరుపతి అని ఊరుంది కదా, అది. అట్లాగే తిరునాళ్ళు జరిగినట్టు జరుగుతుంది. మంచి ఆడావిడిగా మొత్తం వస్తున్నారు లైన్, మొత్తాన్ని ఆ బొమ్మకు నమస్కారం చేయండి. ఒకళ్ళు ఎవడైనా సరే నమస్కారం చేయలేదే అనుకో, అగ్నిగుండం ఒకటి పక్కన ఏర్పాటు చేశా, తీసుకెళ్ళి దాంట్లో పడేసేస్తాను అని కూడా మళ్ళీ హెచ్చరిక చేశాడు. ఇక రాజుగారు ఆజ్ఞ కాదంటానికి ఎవడు సరిపోతాడు? అబ్బాయి నేను నమస్కారం చేయనంటే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు తీసుకెళ్ళి అంతే, అంతకు ఇష్టం వచ్చినోడే నా అడ్డం తిరగాలి, నేను నమస్కారం పెట్టనని. తీసుకెళ్ళారు, మొత్తాన్ని అట్లా నమస్కారాలు చేస్తున్నారు. షద్రక్, మెషకు, అబేద్నెగో అని ముగ్గురు రాలేదని, నమస్కారం చేయలేదని రాజుగారికి తెలిసింది. పిలవండరా వాళ్ళని అన్నాడు. పిలిచారు. ఏంటి అబ్బాయి, ఏంటి ఇక్కడ జరిగింది కథ ఏంటి, మీరేంటి అదంటా ఇదంటా అని అడిగాడు. అవునే, మేము పూజ చేయం, నమస్కారం మేము చేయం. అలా చేయకపోతే శిక్ష అంటే మీకు తెలుసుగా. మాకు తెలుసు. కాబట్టి దాని నుంచి ఎవడు తప్పిస్తాడు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడు అని వాళ్ళు అడిగారు. ఆయన అడిగి మీరు నమస్కారం చేయండి అన్నాడు. అబ్బాయి మేము చేయవలసిన అవసరం మాకు లేదన్నారు. కోపం వచ్చేసింది రాజుగారికి. కోపం వచ్చేసి ఆయన ఏమన్నాడంటే, ఇక చూస్తారేంటరా, ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి ఇక దాంట్లో పడేసేసేయండి అని అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, షద్రకు, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఏమని పిలిచారు? మళ్ళీ ఇక రాజా అంట మానేశారు, పేరు పెట్టి పిలవటం మొదలేశారు. నువ్వనేనా అన్న కాడకు వచ్చేసింది వ్యవహారం. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి
మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఎంత ధైర్యంగా మాట్లాడారండి. ఎంత ధైర్యం ఎక్కడ తెలకే ఏమండి? అన్ని వేల మంది, లక్షల మంది నమస్కారం చేస్తున్నారు రాజుగారు ఆజ్ఞకు భయపడి. వీళ్ళు పేరు పెట్టి పిలిచారు. అసలు ఆయన అంటాడు, నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడు అని కూడా ఆయన అంటున్నాడు. ఏది 15వ అధ్యాయం చివరిలో, నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసాడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు అన్నమాట, షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో అన్నారు, నెబుకద్నెజరుని పిలిచి, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరత మాకు లేదు. నీకు చెప్పేది? మేము సేవించుతున్న దేవుడు ఎవరో తెలుసా? వేడిమి గల మండు అగ్ని గుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఈ జ్యోతిష్యులు, మాసచర్య చెప్పువారు, నక్షత్ర సూచకులు నిలబడి నీ మీదకి వచ్చేదాన్ని రానియకుండా తప్పించి రక్షిస్తారేమో. ఆలోచించు, తప్పించి రక్షిస్తారు వాళ్ళు. అలా కాదు, ఈయనైతే వేడిమి గల మండు అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు ఈయన సమర్థుడు. అది మనం ఆరాధించే దేవుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మేము నువ్వు నిలబెట్టిన బంగారు బొమ్మకే నమస్కారం చేయం, పూజింపం. తెలుసుకో. ఎట్లుంటుంది? ఆయనకి మండిపడ్డాడు. తీసుకెళ్ళి మంటలో బారేండ్రా అన్నాడు. ఇంకా 7 అంతలు ఎక్కువ చేసి అగ్నిని ఇసురున ఇట్లా పెట్టి ఇసరటానికి పట్టుకొని ఇసురును నీళ్లు చచ్చిపోయారు, కానీ దాంట్లో పడ్డవాళ్ళు మాత్రం బతికే ఉన్నారు. బతికే ఉండి తిరుగుతున్నారు. ఆడల్లో ఇంకొక ఆయన, ఈ ముగ్గురితో పాటు 4వ ఆయన తిరుగుతున్నాడు. వీళ్ళు చూసి, అయ్యా 4వ ఆయన దేవతలాగా ఉన్నాడు, ఏంటి వీళ్ళు తిరుగుతున్నారండి దాంట్లో అని చెప్పి మొత్తం బయటికి రమ్మని పిలిస్తే బయటకు వచ్చారు. కనీసం వస్త్రాలు కానీ తల వెంట్రుకు కానీ అగ్ని వాసన కూడా అంట్లా. అగ్ని వాసన అంటకుండా అభ్యర్థిన గోలతో ఉండిన దేవుని పాట ఒకటి ఉంది కదా, అగ్ని వాసన కూడా అంతే. అగ్ని వాసన కూడా నటిందా? చొక్కా కాలిందా? వెంట్రుకలు ఏమైనా కవరినాయా? ఏదో ఒకసారి గ్యాస్ వెలిగించి ఈ తలంటికి దాని మీద పెట్టి చూడు, కాలుతీయలేదు. ఏమంటే కాలటం మామూలు కాలటం కాదు, కొర్రింది దానికి ఎట్టడో తెలవదు, కానీ మనం చూస్తే అదేమిలాగా ఉంటాం. కాబట్టి అగ్ని బలాన్ని చల్లార్చిరి అన్నాడు పౌలు వీళ్ళ గురించి. కాబట్టి అగ్ని యొక్క బలం కూడా ఏమైపోయింది? ఇక్కడ చల్లారిపోయింది. ఎందుకంటే రక్షించింది ఎవరు? ఇక్కడ దేవుడు. యేసు ప్రభు రక్షించగలడు. యేసు ప్రభు తప్ప భూమి మీద ఎవడో రక్షించలేడు. మనం ఆలోచిస్తే ఇదే. ఎవరైనా ఆలోచించండి, మనం చేస్తున్న భక్తి, మనం ఆరాధిస్తున్న ఏ దేవుడని మనం పేరు పెట్టుకొని ఆరాధిస్తున్నామో ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడేనా? ఆలోచించండి. ఎవడైనా రక్షిస్తాడని చూసుకోండి, ఎవడైనా రక్షిస్తాడేమో చూసుకోండి అంటున్నాడు. యేసు ప్రభు తప్ప మనకు రక్షణకర్త, రక్షకుడు ఎక్కడైనా ఉన్నాడా భూమి మీద? యేసు ప్రభు తప్ప ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కడు కూడా లేడు. అదే బైబిల్. ఈ విషయాలు చెప్పినందుకే కొంతమందికి కడుపు మంట వస్తుంది. సైతాను సంబంధులు వాళ్ళు. యేసు ప్రభుని రక్షించేది ఎవడు రక్షించలేడా? ఎవడు రక్షించలేడు. ఎందుకని? అదే ఎందుకని రక్షించలేరు మిగిలిన వాళ్ళు? వాళ్ళకి పరలోకం లేదుగా. అసలు పరలోకం ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదుగా. ఈయనకైతే పరలోకం తెలుసు. ఈయన పరలోకవాసి. యేసుప్రభు ఎవరో పరలోకవాసి, అంటే పరలోకంలో నివాసం ఉండేవాడు, పరలోకంలో ఉండేవాడు, భూమి మీదకి దిగి వచ్చాడు. పరలోకంలో ఉండేటువంటి వాక్యం భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చేసాడు. పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడును, పరలోకం నుంచి వచ్చిన వాడు నేనే. పరలోకం నుంచి వచ్చింది ఈయనే, పరలోకానికి వెళ్ళింది కూడా ఈయనే. యోహాను సువార్తలో ఈయన గురించి రాయబడింది. కాబట్టి అక్కడికి వెళ్ళాడు, వచ్చాడు. కాబట్టి ఈయనకి ఏం తెలుసు? దారి తెలుసు. ఈయనే దారి పరలోకానికి. ఇంకొక దారి ఉందా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడ కూడా రాడు అక్కడికి. నీ ద్వారా ఎందుకని? అక్కడ నుంచి వచ్చింది నేనే, మళ్ళీ అక్కడికి వెళ్ళింది నేనే. ఇంకెవడన్నా వచ్చాడా?
ఇంకెవడు రాలేదు, ఎవరికి తెలియదు. మరి మధ్యలో తిరిగేదంతా ఎవరయ్యా? ఈ మధ్యలో ఉండేవాళ్ళంతా ఎవరో? మనం ఆరాధించే వాళ్ళందరూ తీసుకెళ్ళలేరా? తీసుకెళ్ళలేరు. ఎవడల్లా కాదు, మాంత్రికుడు వల్ల కూడా కాదా, జ్యోతిష్యుల వల్ల కూడా కాదా, నక్షత్ర సూచికల వల్ల కూడా కాదా, ఆశ్చర్య చెప్పే వాళ్ళ వల్ల కూడా కాదా, మంచి చెడ్డలు చూస్తున్నారు చూడు వీళ్ళ వల్ల కూడా కాదా? భూమి మీద ఎవరి వల్ల కాదు. ఒకే ఒక్కడున్నాడు మనల్ని తప్పించి రక్షించగలిగిన వాడు, ఆయనే యేసు ప్రభు. కాబట్టి ఆలోచన చేయాలి. మనం చేసేటువంటిది ఏంటి? మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నశించిన దానిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా తప్ప ఎవడ కూడా రక్షణను పొందలేడు అని రాయబడింది. రామపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనల్ని రక్షించేది యేసయ్య అన్నాం కదా. ఆయన ఎలా రక్షిస్తాడు అంటే అక్కడ సువార్త ద్వారా ఆయన మనం రక్షిస్తాడు. రామపత్రిక సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏది అది అన్నాడంటే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అనడా? ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. దేనికి? రక్షణ కలుగజేయుటకు. ఎవరికైనా, యూదుడికైనా, గ్రీసు దేశస్థుడికైనా, ఇండియా వాడికైనా, భూమి మీద మనిషి అయిన వాడికి ఎవరికైనా రక్షణ కలుగజేసేది ఏమిటట? సువార్త. సువార్త అంటే మంచి సమాచారం. ఈ రక్షణ సువార్త అందుకే మేము ప్రకటించేది. మనందరం కూడా ఈ వాక్యాలు వినేది ఎందుకు? సువార్త వినేది ఎందుకు? కరపత్రాలు బయట పోయే వాళ్ళకి పంచేది ఎందుకు? మైకు పట్టుకొని బజార్లో నిలబడి మాట్లాడేది ఎందుకు? మహాసభలు పెట్టేది ఎందుకు? మీటింగులు పెట్టేది ఎందుకు? చర్చికి బుధవారం రండి, శనివారం రండి, ఆదివారం రండి, ఇంకెప్పుడు పెడితే అప్పుడు ఆరాధనకు రండి, వాక్యాన్ని వినండి అని చెప్పేది ఎందుకు? ఈ సువార్త ఎందుకు చెప్తాం? ఈ సువార్త మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. రక్షించేది ఏదైనా ఉందంటే సువార్తే. యేసయ్య రక్షిస్తాడు. ఎలా? ఇదిగో సువార్త ద్వారా. సువార్త అంటే ఏంటంటే పాపంలో నుంచి బయటికి రండి, అదే సువార్త అంటే. పాపంలో నుంచి యువతలకు వచ్చేయండి, విడిపించబడండి అని చెప్పేదే సువార్త. ఎలా విడిపిస్తాడు? యేసుప్రభు సువార్త ద్వారా. అర్థమవుతుందా? ఆ సువార్త మనలను రక్షిస్తుంది. ఎఫెసీ పత్రిక 1:13 ఇదే మాట ఉంటుంది అక్కడ కూడా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అన్నాడు. అని అక్కడ ఏమన్నాడంటే దేవుని మహిమకు కీర్తి కలుగుటక ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అన్నాడు. రక్షణ సువార్త. సువార్త ఏ సువార్త? రక్షించే సువార్త. దీనిని ఏమన్నాడు? సత్యవాక్యము అన్నాడు. విని మనం ఈ సువార్త ద్వారా రక్షించబడి విశ్వాసం చేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం అన్నాడు. ఆత్మతో ఏమేమట? ముద్రించబడ్డాం. దేవుని మహిమ కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం. విమోచనం అంటే విడుదల, పాపం నుంచి విడుదల, ఈ లోకంలో నుంచి పరలోకానికి విడుదల కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమున, ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి ఏమై ఉన్నాడు? సంచకరువు అన్నాడు. అక్కడ మీ బైబిల్లో ఉందా? సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. ఏం కరువు? సంచకరువు అంటే చేత్తో పట్టుకుని సంచి కరువు అయిపోద్దానా? సంచకరువు అంటే ఏంటి? అడ్వాన్స్, ఇంగ్లీష్లో అడ్వాన్స్ అన్నాం. బయానా అని అర్థం. బయానా అంటే బజానా. బజానా అంటాం చూడు. ఇప్పుడు ఏదో ఒకటి కొనాలనుకున్నాం, స్థలం ఏదో కొనాలనుకున్నాం, మనకు నచ్చింది. రైట్, ఎంత? 10 లక్షలండి ఇది అన్నాడు. ఇది మాదే అంటే ఇప్పుడు బజానా కట్టమంటారు. బయానా అడ్వాన్సు, అంతేనా? అప్పుడు ఏం చేస్తాం? ఇదిగో ఈ 2 లక్షలు ఇవాళ కడుతున్నాం,
పలానా టైంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మిగిలిన సొమ్ము మీకు ఇచ్చేస్తాం, మిగిలిన 8 లక్షలు మీకు అని కొంత సొమ్ము ఇచ్చామా దాన్ని ఏమంటాం, ఏమి ఇచ్చామంటాం? అక్కడ భజన కట్టామండి, అడ్వాన్స్ కట్టి వచ్చాం. మిగిలిన సొమ్ము ఎప్పుడు ఇవ్వాలి? మళ్ళీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామో అప్పుడు ఏం చేస్తాం? ఆ మిగిలిన సొమ్ము ఇచ్చి చెల్లించి ఆ స్థలాన్ని మనం సొంతం చేసుకుంటాం. అలాగే యేసు ప్రభు ఏం చేసింది? రక్షణ సువార్తను ఇచ్చి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అంటే మనకు భయాన ఇచ్చాడు, పరిశుద్ధాత్మను పంపించి. పరిశుద్ధాత్ముడు భయాన. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డాం అనుకో, దేవుడు మనకేమిచ్చినట్టు? ఇప్పుడు కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు అన్నామా? ఏమిచ్చి కొన్నాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మను సంచకరువుగా ఉంచాడు, అడ్వాన్స్ ఇచ్చాడు మనకి. ఎంతమంది అయితే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళే దేవుని పిల్లలు, ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆత్మతో నడిపించబడటం అంటే భాషలు మాట్లాడి ఊగితే ఎగిరితేనే ఆత్మ అని కాదు. దేవుడు మాట్లాడే వరం ఇస్తే, భాషల వరం ఇస్తే మాట్లాడవచ్చు. కొంతమంది స్వస్థత చేసే వరం ఇస్తాడు, స్వస్థత పరుస్తారు కొంతమంది, ఆ వరం ఇస్తారు. విశ్వాసం అంటే ఏంటనుకుంటారు? అది వరమే. విశ్వాసం వరమే, బోధించటం ఒక వరమే. ఈ వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. మన ఆత్మతో నింపబడ్డామంటానికి రుజువు ఏమిటాయి అంటే, ఎగిరేమా, గంతులేసామా, చప్పట్లు కొట్టామా, లేకపోతే ఇవన్నీ కాదు. మన జీవితమే ఒక రుజువు. ఇంతకుముందు ఉన్న జీవితానికి ఇప్పుడు జీవితానికి తేడా కనపడుద్ది. అదే పరిశుద్ధాత్ముడు మనకి సంచకరువుగా ఉన్నాడు. మళ్ళీ రెండోసారి యేసుప్రభు వస్తాడు తీసుకెళ్ళటానికి. ఇప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చేలేడు మనకే, రేపు వచ్చి మనం పూర్తిగా తీసుకెళ్తాడు. పూర్తిగా తీసుకెళ్ళేటప్పుడు మిగిలిన సొమ్ము కూడా ఇస్తాడు. ఆ పక్కన ఇంకొక స్థలం ఉందనుకో, అయ్యా మేము కూడా అమ్ముతాం, మమ్మల్ని కూడా మా స్థలం కూడా కొనన్నాడు అనుకో, అప్పుడు లేదండి ఈ స్థలానికంటే అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఇది మేము తీసుకుంటున్నాం, అది మాకు అవసరం లేదు అని వెళ్ళిపోతాం. అంతేనా? ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఏమంటే 10 లక్షలు వచ్చిన స్థలం మీద కొన్నామండి అనుకుందాం. ఆ తర్వాత వచ్చి అవి మేము కూడా అమ్ముతామంటే కుదరదు. ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అయ్యా మాకు కూడా కావాలి, మా స్థలం కూడా ఇస్తాం అనుకో, అన్నింటికీ అడ్వాన్స్ ఇచ్చి వస్తాం. అప్పుడు ఇది మనం కొనుక్కోవాలనుకుంటాం. అలాగే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ఇంకా దేవుడు పరిశుద్ధాత్మను పంపి ఇది అడ్వాన్స్ కావాలా ఎవరికైనా తీసుకోండి అన్నాడు, రక్షించడానికి మనల్ని. మాకు వద్దులే అన్నాం. ఇప్పుడు రేపు ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను కూడా వస్తాను, నాకు కూడా అంటే నీకు అడ్వాన్స్ ఏమైనా ఇచ్చానా? ఇవ్వలేదు. మరి ఎందుకు మాకు అవసరం? మన లిస్టులో చూడు పేరుందా, వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినట్టు. లేదయ్యా వాళ్ళకి మనం అడ్వాన్స్ ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాము? పలానా వాళ్ళకి, వాళ్ళ మట్టు తీసుకురా. మరి అడ్వాన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఉండిపోవటమే. కాబట్టి సువార్త ద్వారా దేవుడు మనల్ని రక్షించి పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకిచ్చాడు. అందుకని బాప్తిస్మం అనేటువంటిది పొందితే మనం పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఒక వ్యక్తి పొందాలంటే బాప్తిస్మం పొందుకొని ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ వరంతో నింపబడాలి. అప్పటి నుంచి మన బ్రతుకు మారిపోద్ది, మన జీవితం మారిపోద్ది అన్నమాట. కాబట్టి సువార్త రక్షిస్తుంది. తర్వాత మరొక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అని అడిగాడు. అంటే క్రియలు లేని విశ్వాసం ఒక మనిషిని ఏం చేస్తుంది? రక్షించలేదు. ఏ విశ్వాసం రక్షించలేదు? క్రియలు లేని విశ్వాసం రక్షించలేదు. క్రియలు కలిగిన విశ్వాసం, నేను నమ్ముతున్నాను దేవుణ్ణి అంటే సరిపోద్దా? దానికి ఏం కావాలి? క్రియలు కలిగిన. దేవుడిని నమ్మానండి అన్నప్పుడు బుధవారం ఆరాధనకు రమ్మన్నాం, బుధవారం రావాలిగా. శనివారం రమ్మన్నాం, రావాలిగా. ఆదివారం ఆరాధన రమ్మన్నాం, రావాలిగా. అబ్బా నేను రక్షించబడతానయ్యా, నాకు మాత్రం పరలోకం వెళ్ళిపోతానని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏ ఆరాధనకే రావు. నేను నమ్ముతున్నాను దేవుణ్ణి అంటే రుజువేంటి? నువ్వు నమ్ముతున్నావు అంటానికి రుజువేంటి? క్రియలు కావాలి. ఏ క్రియలు? మందిరానికి రావటం ఒక క్రియ, క్రమం తప్పకుండా రావటం ఒక క్రియ, అవునా కాదా? ఈ క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందంటే క్రియలు లేని విశ్వాసము
మృతం 25వ వచనం. అటువలనే రాహాబు అనే వేశ్యని గురించి చెప్తున్నాడు. లేకపోతే 26వ వచనం, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును. మరి అది క్రియలు కావాలి. నమ్మేమంటానికి రుజువేంటి? పని కావాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నావు, నేను నమ్ముతున్నాను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు నమ్మితే సరిపోద్దా? నువ్వు చేస్తున్నావు అనడానికి రుజువేంటి? నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావో ఆ కంపెనీకి రోజు వెళ్ళాలి, అక్కడ పని చేయాలి, రావాలి, నెలాఖరికి ఏం రావాలి? శాలరీ వచ్చిందనుకో అప్పుడు నమ్ముతాం నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. లేదు ఇంటికాడ ఉండే నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నావు, రైట్, తప్పేం లేదు. నెలాఖరికి ఏం రావాలి? 1వ తారీఖుకి ఏం రావాలి? శాలరీ రావాలి. శాలరీ రాదు, నేను పని చేయను, కానీ ఉద్యోగమా నేను చేస్తున్నానంటే సరిపోద్దా? అలాగే దేవుడా నేను నమ్ముతున్నానంటే సరిపోద్దా? నమ్ముతున్నాను అంటానికి రుజువేంటి? నమ్ముతున్నాను అంటానికి రుజువేంటి? క్రియలు కావాలి, పనులు కావాలి. మారు మనసు పొందో అన్నప్పుడు ఏం చేయాలి? నిజంగా నువ్వు నమ్మితే మారు మనసు పొందాలి. బాప్తిస్మం పొందో అన్నప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మం పొందేయాలి. మందిరానికి క్రమంగా రానప్పుడు మందిరానికి క్రమంగా రావాలి. వాక్యం చదువు అన్నప్పుడు రోజు వాక్యం చదవాలి. ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని కోసం ఇది మానుకోమన్నప్పుడు మానేసుకోవాలి. అదన్నమాట. ఒకటి, సువార్త మనలను రక్షిస్తుంది. రెండవది, క్రియలు కలిగిన విశ్వాసం మనలను రక్షిస్తుంది. యాకోబు పత్రిక 1:21 ఒక మాట ఉంది, చూద్దాం. 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఏం మానాలట? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. శక్తిగల వాక్యం ఏం రక్షిస్తుంది అంటే? వాక్యం ఆత్మలను రక్షిస్తుంది, శరీరాన్నే కాదు. ఒకటి, సువార్త రక్షిస్తుంది. రెండవది, క్రియలతో కూడిన విశ్వాసం రక్షిస్తుంది. అంటే క్రియలంటే వాక్యానుసారంగా నడవడానికి వాక్యం మనల్ని రక్షిస్తుంది. మూడవది, పేతురు రాసిన మొదటి పత్రిక 3:21. మొదటి పత్రిక 3:21 చూద్దామా? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. రక్షించేది ఏంటట? బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిస్మం రక్షిస్తుంది, సువార్త రక్షిస్తుంది, వాక్యం రక్షిస్తుంది, క్రియలు కలిగిన విశ్వాసం రక్షిస్తుంది. క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. మనం తప్పించి రక్షించబడాలి అంటే సువార్త మనల్ని రక్షిస్తుంది, అంటే వాక్యం మనల్ని రక్షిస్తుంది. ఇక్కడేమిటట? బాప్తిస్మము మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మం రక్షించడం అంటే ఆ పాపం నుంచి విమోచించి, పాపంలో మరణం కలుగజేసి, క్రొత్తగా జన్మింపజేసి, ఆదాములో నుంచి వచ్చిన మనకు మరణం వచ్చి క్రీస్తులో క్రొత్తగా జన్మించడానికి ఉపయోగపడేదే బాప్తిస్మము. బాప్తిస్మం పొందడం అంటే ఏమీ లేదు, బాబు ఆదాములో నుంచి మాకు సంబంధం వద్దు, క్రీస్తుతో మాకు సంబంధం కావాలి. మరి ఆదాము నుంచి వచ్చిన పాపానికి శిక్ష అంటే మరణం. నా బదులు ఈయన చచ్చిపోయాడు కాబట్టి నేను ఆయనలోకి వెళ్ళిపోతున్నా, కాబట్టి ఆయన చచ్చిపోయాడు కాబట్టి నేను కూడా చచ్చిపోయినట్టు అని క్రీస్తులోనికి రావడమే బాప్తిస్మం పొందడం అంటే. మందిరంలోనికి రావడం కాదు బాప్తిస్మం పొందడం అంటే. బైబిల్ చదవడమే కాదు, బైబిల్ చదవడం బాప్తిస్మం పొందినట్టు కాదు. కానుకలు ఇవ్వడం బాప్తిస్మం పొందడం కాదు. అంటే బాప్తిస్మం పొందకుండా కానుకలు ఇచ్చినా, బాప్తిస్మం పొందకుండా పాటలు పాడినా, బాప్తిస్మం పొందకుండా మందిరానికి వచ్చినా, బాప్తిస్మం పొందకుండా 1 ఎకరం రాసి ఇచ్చినా, బాప్తిస్మం పొందకుండా పెద్ద గుడి ఒకటి మనం కట్టించినా, బాప్తిస్మం పొందకుండా ఎన్ని చేసినా మనం ఇంకా ఆదాములోనే ఉన్నాం. ఓకేనా? క్రీస్తులోనికి వస్తేనే రక్షించబడతాం. కాబట్టి బాప్తిస్మం మనల్ని ఏం చేస్తుందట? రక్షిస్తుంది. అందుకే మార్కు 16:16లో నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. నమ్మకపోతే శిక్ష వేస్తాడంట, నమ్మకపోతే శిక్ష వేసేస్తాడంట అంటున్నారు చాలామంది. ఆయన శిక్ష వేస్తాడని కాదు, ఆ వచ్చే శిక్ష నీ మీదకి వస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు బాప్తిస్మం ముందు రక్షించబడు అని చెప్తున్నాడు. నమ్మకపోతే నేను నీకు శిక్ష వేస్తాను, నన్ను నమ్మకపోతే నీకు శిక్ష వేస్తానని కాదు. ఆల్రెడీ శిక్ష ఉందే, దాని నుంచి తప్పించడానికే నువ్వు బాప్తిస్మం పొందమని చెప్తున్నాడు. అది కొంతమంది ఏమంటాడు, నమ్మకపోతే శిక్ష వేస్తాడంట అంటున్నారు. ఇది ఎట్టుందంటే, ఇప్పుడు ఆయన నమ్మకపోతే శిక్ష వేస్తాడు, ఆయన్నే నమ్మాలా?
ఇంకొకరిని నమ్ముకుంటాం అంటున్నారు. ఇప్పుడు జ్వరం వచ్చింది, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంది జేబులో. ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేస్తేనే నీకు జ్వరం తగ్గుద్ది. ఇంకో ట్యాబ్లెట్ ఉంది, అది విరేషన్లో అయ్యేది, అది వేయకూడదు అన్నాం అనుకో, ట్యాబ్లెట్ వేస్తే తగ్గదా, ఈ ట్యాబ్లెట్ వేయాలా, ఏదైనా ట్యాబ్లెటేగా, నేను ఇది వేసుకుంటా, ఆ పారాసెటమాల్ వేయను, నేను విరేషన్లో అంటున్నావు, ఇది ట్యాబ్లెట్ ఇదే వేసుకుంటాను, వేసుకుంటే జ్వరం వచ్చినాడు. ఆ జ్వరం తగ్గట్టు ఇంకోటే ఈ ఏమవుద్ది, జత అంటే రెండేగా. ఇప్పుడు ఏమవుద్ది, ఆ ఉండదు జాడించి కొట్టి కూర్చొని లేగలేడు, ఇక అడ్డు మెదలేడు, అటు ఒకడో అంటే ఆ కాలుకి ఒకటి, ఈ కాలుకి ఒకటి, ఈ చేతికి ఒకటి, నలుగురు బట్టి 4 పక్కల లేపుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళాలి. అప్పుడు ఏంట్రా అంటే, జ్వరం వచ్చిందండి ట్యాబ్లెట్ వేసుకోమంటే, ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేయకుండా ఈ ట్యాబ్లెట్ వేసాడండి, ఎరా బుద్ధి ఉందా, గడ్డి తింటున్నావారా, ఏ జబ్బుకి ఆ బిళ్ళ వేయాలి, ముందు బిళ్ళ కానీ ఏదైనా వేసేస్తావేంటి, జబ్బుకి తగ్గట్టు. పాపపు జబ్బుకు మందు వేసయ్యా, పాపం నుంచి విమోచించేది బాప్తిసం పొందాలి అంతే, దట్స్ ఆల్. ఇంకొకటి మార్గం లేదు, పొందకపోతే శిక్ష అనుభవిస్తావు అన్నాడు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడను. కాబట్టి ఎవడైనా సరే, జ్యోతిష్యుడు కానీ, నక్షత్ర సూచకులు కానీ, మాసచర్య చెప్పువారు కానీ నిలవబడి మీ మీదికి వచ్చినది రాకుండా మిమ్మల్ని తప్పించి రక్షించుదురేమో ఆలోచించు అన్నాడు దేవుడు. ఆలోచిస్తే వాళ్ళు ఎవరో రక్షించలేరు అనేది మనకు అర్థమైంది. ఒకే ఒక్కడు రక్షించగలడని అర్థమైంది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసయ్యే రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? సువార్త ద్వారా రక్షిస్తున్నాడు, వాక్యం ద్వారా. సువార్త ద్వారా అంటే వాక్యం ద్వారా రక్షిస్తున్నాడు. రెండవది క్రియలు కలిగిన విశ్వాసం ద్వారా రక్షిస్తున్నాడు. మూడవది బాప్తిసం పొందుట ద్వారా మనలను రక్షిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది బాప్తిసం పొందారు? పొందిన తర్వాత ఎంతమంది క్రియలు కలిగిన విశ్వాసంతో ఉన్నారు? ఎంతమంది సువార్తను నమ్మి సువార్త ప్రకారం, వాక్య ప్రకారం నడుస్తున్నారు అన్నది ప్రశ్న. బాప్తిసం పొందేసేయాలి, నేను పరలోకం వెళ్ళిపోతానంటే కుదిరితే అంటే, నేను పొందాను, నేను కూడా బాప్తిసం పొందాను, నేను కూడా పర్వాలేదు, నేను తప్పించబడతా అంటే కుదరదు. ఆరాధనకు రావాలిగా, రావాలద్దమ్మా, వాక్యం వినాలిగా, సంఘ క్రమంలో పాలు పొందాలిగా. ఆరాధనకు రావడంలో క్రమం లేనప్పుడు, వాక్యానుసారమైన క్రమం లేనప్పుడు నువ్వు బాప్తిసం పొందినా సున్నా. పొందనోడు నువ్వు ఒకటే, పొందనోడు ఇంక మీరు రేపు పొందొచ్చు, అడిగే అవకాశం ఉంది. మరి నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయావంటే వాక్యం పట్ల ఆసక్తి లేదు. నిన్ను రక్షించే వాక్యం మీద నీకు ఆసక్తి లేకపోతే ఆ వాక్యం నిన్నెట్లా రక్షిస్తుంది? కాబట్టి మనం రక్షించబడాలి అంటే ఒక యేసు ప్రభువే గత్యంతరం. యేసు ప్రభు తప్ప గత్యంతరం లేదు ప్రపంచానికి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.